కన్యా రాశి వారికి ఈ వారం గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి 2వ స్థానమందు శుక్రుడు యోగించడం, లాభస్థానమందు గురుడు యోగించడం, షష్ఠ స్థానమందు రాహువు యోగించడం, తృతీయ స్థానమందు కుజుడు యోగించడం, వారం మొత్తము చంద్రబలం ఉండడం, వెరసి 75% శుభ ఫలితాలతోటి ఈ రాశి వారు బలంగా కనబడుతూ ఉన్నారు. గత వారంతో పోల్చుకుంటే అనుకూల ప్రతికూల గ్రహాల్లో ఏ విధమైనటువంటి మార్పులు లేవు. ఇంకా చంద్రుని యొక్క బలం చాలా వరకు పెరిగింది. దశమస్తో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి మంగళ బుధవారాల్లో మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవ్వగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, ఉన్నత పదవీ ప్రాప్తి, సామాజికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పును, అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను తొలగింపజేసేటువంటి విధంగా ఉన్నత ఆర్థిక వ్యవస్థకి ఈ గ్రహస్థితి దారితీస్తూ ఉంటుంది. ప్రత్యేకించి శత్రువుల యొక్క వృద్ధిని అరికడుతుంది, శత్రునాశనానికి కారణమవుతుంది ఈ గ్రహస్థితి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఏవైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఒక్కొక్కటిగా వాటి నుండి బయటపడుతూ ఉండడం, ముఖ్యంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయో వాటి నుండి త్వరితగతిన బయటపడడానికి ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి. కొద్దిగా దాని నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా గ్రహస్థితి చాలా బాగున్నది. అలాగే ముఖ్యంగా వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉంటారు. ఆ 2 రంగాల్లోనూ ఇబ్బందికరమైన వాతావరణాలు లేవు. అంటే ఆదాయము బాగానే ఉన్నది, ఖర్చు కూడా దానికి తగ్గట్టుగా, అంటే అంత ఆదాయం ఖర్చు పెట్టరు కానీ కొంతలో కొంత మీకు కావలసినటువంటి వాటి మీద ముఖ్యంగా మీ నియంత్రణలోనే మీ ఖర్చు ఉంటుంది. కాబట్టి జీవితం కొంత ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం దగ్గర నుండి శుభ కార్యక్రమాలు నిర్వహించడం వరకు అన్నిట్లోనూ కూడా గ్రహగతులు బాగున్నాయి.